హలో హాయ్ మై డియర్ వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఏం చూపిస్తున్నా అంటే అక్కడ నేనైతే శనగపప్పు వడ అయితే వేస్తున్నానండి. అంటే మసాలా వడ అంటాం కదా, అదైతే వేస్తున్నాను. అలాగే నేనైతే ఇక్కడ క్యాప్సికమ్ కర్రీ అయితే చేస్తున్నాను. పల్లీలు ఉంటాయి కదా, పీనట్స్ ఎండుమిర్చి పౌడర్ అయితే వేసానండి. జస్ట్ మా హస్బెండ్ అండ్ దెన్ సౌమ్య కోసం మాత్రం ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే కిట్టీకి వెళ్తున్నాను అనమాట. అండ్ దెన్ పులిహోర కూడా ప్రిపేర్ చేశానండి. ఇది వచ్చేసరికి నిమ్మకాయ పులిహోర, క్యాప్సికమ్ కర్రీ, రసం పెట్టాను. అండ్ దెన్ ఇక్కడ మసాలా వడ కోసం ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి. మసాలా వడ అంత బల్క్లో ఎందుకు ప్రిపేర్ చేస్తున్నానా అనుకుంటున్నారా? నేనైతే కేజీ పప్పు అంటే 1 కిలో పప్పు అయితే బాగా వాష్ చేసేసుకొని సోక్ చేసి పెట్టుకున్నానండి. అండ్ దెన్ ఇక్కడ నేను మసాలా వడ అయితే ఎందుకు ప్రిపేర్ చేస్తున్నానంటే మాకు కిట్టి ఉందన్నమాట. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటే కనుక మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఈసారి నా టర్న్కి వచ్చేసరికి స్నాక్స్ అయితే తీసుకున్నానండి. నేనే తీసుకున్నాను. యాక్చువల్గా నేను స్నాక్స్ చేస్తాను ఈసారి అని అయితే చెప్పానమాట. సో ఈ కిట్టీకి నేనైతే మసాలా వడ ప్రిపేర్ చేశాను అనమాట. హార్డ్లీ ఇది సెకండ్ టైం అనుకుంటా అండి మసాలా వడ ప్రిపేర్ చేయడం. అయితే చాలా బల్క్లో ప్రిపేర్ చేశాను అనమాట. అంటే 1 కేజీ పప్పు అయితే నేను ప్రిపేర్ చేశాను మసాలా వడ. అండ్ దెన్ వడలన్నీ ప్రిపేర్ చేసేసరికి నాకైతే 11 అయిందండి. ఇంకా ఫాస్ట్గా ఒక 10 to 15 మినిట్స్లో రెడీ అయిపోయానండి. రెడీ అయిపోయి ఇంకా కిట్టీకి అయితే వెళ్తున్నాను అనమాట. ఇదిగోండి ఈ వైట్ కలర్ అంటే క్రీమ్ కలర్లండి, వైట్ కాదు ఇది, క్రీమ్ కలర్ డ్రెస్ అయితే వేసుకున్నాను. డ్రెస్ అయితే చాలా బాగుందండి. యాక్చువల్గా మేము థీమ్ పెట్టుకున్నామన్నమాట. వైట్ ఆర్ క్రీమ్ అంటే హాఫ్ వైట్, ఆ కలర్ కాంబినేషన్స్లో డ్రెస్ వేసుకోవాలి అంటే డ్రెస్ కోడ్ అయితే పెట్టుకున్నామన్నమాట. సో అందుకని చెప్పి మోస్ట్ ప్రాబబ్లీ అందరూ అదే కలర్ కోడ్లో అయితే వచ్చారు. నేను డ్రెస్కి మ్యాచింగే జ్యువెలరీ అలాగే ఇయర్ రింగ్స్ వేసుకున్నాను అనమాట. నేనైతే నాకు చాలా నచ్చానండి ఈ వైట్ కలర్ డ్రెస్లో. అసలు భలే ఉన్నాను. హాయ్ బన్ను. ఓకే, డజన్ ఫోటో ఇక్కడ బాగానే వస్తుంది. అటు లైటింగ్ వచ్చేస్తుంది. మీకేమనిపిస్తుందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే నేను వేసుకున్న డ్రెస్ అండ్ దెన్ జ్యువెలరీ ఇవన్నీ కూడా తప్పకుండా మీకు త్వరలోనే షేర్ చేసుకుంటానండి. నాకైతే ఈ కలర్ డ్రెస్ అలాగే జ్యువెలరీ బాగా సెట్ అయినాయి అయితే అనిపించింది. మీకేమనిపించిందో తప్పకుండా చెప్పండి. అండ్ దెన్ అదే రోజు మా ఫ్రెండ్ బర్త్డే అనమాట. అంటే ఎవరింట్లో అయితే కిట్టి అవుతుందో ఇదిగోండి ఇక్కడ శారీ కట్టుకొని రెడీ అయింది కదా, తనే అనమాట. సునీత తన నేమ్ వచ్చేసరికి తన బర్త్డే అనమాట. సో బర్త్డే అని చెప్పి వాళ్ళ ఇంట్లో కిట్టి అయితే పెట్టుకుందనమాట. సో ఫుడ్ ఐటమ్స్ కూడా అన్నీ చాలా బాగా కుదిరాయండి. అలాగే నా మసాలా వడ కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే, కానీ కొంచెం మెత్తగా అయినాయి అనమాట. బయట షాప్స్లో మాత్రం చాలా క్రిస్పీగా క్రంచీగా భలే టేస్టీగా ఉంటాయి. మరి ఏమో తెలీదు, నాకైతే కొంచెం మెత్తబడినాయి అనమాట. గారెలు ఫ్రై చేసిన వెంటనే అయితే చాలా బాగున్నాయి టేస్ట్, తర్వాత మాత్రం కొంచెం మెత్తగా అయినాయి అనమాట. అండ్ దెన్ వాళ్ళ మమ్మీ అండి, సునీత వాళ్ళ మమ్మీ అండ్ దెన్ డాడీ అనమాట. అమ్మ నాన్న ఒక కేక్ మేము తెప్పించాము, అంటే ఫ్రెండ్స్ని తెప్పించాము. అండ్ దెన్ తను ఒకటి ప్రిపేర్ చేసిందనమాట. తను ఒక కేక్ ఇంట్లో ప్రిపేర్ చేసింది సునీత. ఇంకో కేక్ వచ్చేసరికి మేము తెప్పించాము. అండ్ దెన్ ఆంటీ వచ్చేసరికి ఇక్కడ బొట్టు పెట్టి సునీతకి చీర గిఫ్ట్ అవి ఇస్తున్నారనమాట. బర్త్డే కదా తంది, సో అందుకని చెప్పేసి తాంబూలం అది ఇస్తున్నారు ఆంటీ. సో నన్నైతే వీడియోస్ అండ్ దెన్ ఫొటోస్ తీయమన్నారు ఆంటీ. ఆ శారీ వచ్చేసరికి మంగళగిరి శారీ అనుకుంటా అండి.
మళ్ళీ మధ్యలో చాలాసేపు తర్వాత అంటే లంచ్ అది చేసేసి హాయిగా రెస్ట్ తీసుకున్నాము. తర్వాత మంచిగా కబుర్లు ఆడుకున్నాము. ఇంకా అదంతా ఏమీ వీడియో తీయలేదండి. ఇక్కడ శిరీష వచ్చేసరికి ఆంటీ చేత సునీత చేత డ్యాన్స్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ క్రీమ్ కలర్ డ్రెస్ వేసుకొని డ్యాన్స్ వేస్తుంది కదా, చూస్తున్నారా? తనే శిరీష అండి. తనైతే ఒక స్కూల్లోని అడ్మినిస్ట్రేషన్ సైడ్ జాబ్ చేస్తుందన్నమాట. టీచర్, అడ్మినిస్ట్రేషన్ సైడ్ టీచర్ అనమాట. అండ్ దెన్ ఇక్కడ అందరి చేత డ్యాన్స్ వేస్తుంది. శిరీష ఉంటే ఆ హుషారే వేరండి. నేను కూడా చాలా యాక్టివ్, కానీ నాకంటే శిరీష ఇంకా అండి అందరికీ కూడా జోష్ తెప్పిస్తుంది. అసలు మేము ఎక్కడైతే డ్యాన్స్ వేస్తూనే ఉన్నాము. సంక్రాంతికి వస్తున్న మూవీలో సాంగ్స్ అయితే డ్యాన్స్ వేసాము. తర్వాత బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చింది అందరికీ. తర్వాత ఇంకా మేమైతే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయామన్నమాట. ఇంకెందుకంటే పిల్లలు వచ్చే టైం అయింది కదా, సో అందుకని చెప్పేసి ఇక్కడ నేనైతే డ్యాన్స్ వేస్తున్నాను. నన్ను వేయమంటుంది, శృతి ఏమొచ్చి వీడియో తీస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారా మా ఫ్రెండ్ వాళ్ళ బాబండి మధ్యలో నిలబడి మాతో పాటు డ్యాన్స్ వేస్తున్నాడు. అండ్ దెన్ ఇంకా ఒక్కొక్కరం వెళ్ళిపోతున్నాము. ఎక్కడ వాళ్ళం అక్కడికి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. సాంగ్ వచ్చేసరికి బ్లాక్ బస్టర్ పొంగల్ అండి. సంక్రాంతికి వస్తున్నంలో బ్లాక్ బస్టర్ పొంగల్. మేము పాట పెట్టుకొని ఆ పాటలో ఎట్లయితే వేస్తున్నారో స్టెప్స్ అట్లా వేయడానికి ట్రై చేస్తున్నాము. ఎందుకంటే సడన్గా అంటే స్టెప్స్ గుర్తురావు కదా, అదే అటు చూసి వేసామనుకోండి మనకి కొంచెం ఏదో మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తామన్నమాట. డ్యాన్స్ స్టెప్స్ మూవీలో ఎలా వస్తున్నాయో అలా ఏదో కొంచెంగా ట్రై చేసాము. ఆ తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత డ్రెస్ అది చేంజ్ చేసేసుకున్నానండి. డ్రెస్ చేంజ్ చేసేసుకొని మళ్ళీ సేమ్ వైట్ అండ్ క్రీమ్ కలర్ డ్రెస్ అయితే వేసుకున్నాను. కార్డ్ సెట్ నేను ఎప్పుడో రిలయన్స్లో తీసుకున్నానండి. ట్రెండ్స్ ఉంటుంది కదా, ట్రెండ్స్లో తీసుకున్నాను. ఇది వచ్చేసరికి కొత్తది ఆర్గనైజర్ అనమాట, వైట్ కలర్ది. ఇటుపక్కది ఆర్గనైజర్ ఇప్పుడు చూపించాను కదా, ఇదిగోండి మేకప్ పౌచ్, బొట్లు అవి పెట్టుకున్నాను కదా, ఇక్కడ దువ్వెన్లు ఇవన్నీ. అది కొత్త ఆర్గనైజర్ మా హస్బెండ్ ఆన్లైన్లో అమెజాన్లో అయితే కొన్నారండి. సో ఆ ఆర్గనైజర్లో అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను ముందు రోజే. అండ్ దెన్ ఈ స్టిక్కర్స్ వచ్చేసరికి మా సౌమ్య పెట్టుకుంటుంది అనమాట, అవి చిన్న బొట్లు. అండ్ దెన్ ఈ మేకప్ పౌచ్ కూడా సౌమ్యదే, నేను వేరే బాక్స్లో పెట్టుకుంటాను. సౌమ్యది ఆ మేకప్ పౌచ్. అండ్ దెన్ డైలీ యూస్ చేసే క్రీమ్స్, తర్వాత క్లచెస్ ఇవన్నీ అనమాట. క్లచెస్ యాక్చువల్గా మనం బాతింగ్కి వెళ్ళినప్పుడు పైకి హెయిర్ పెట్టుకుంటాం కదా, అవి క్లచెస్ అనమాట అవన్నీ. అండ్ దెన్ పక్కన చిన్న 2 కంపార్ట్మెంట్స్ వచ్చినాయి. అండ్ దెన్ ఇలా సెగ్రిగేషన్ చేస్తే చిన్న కంపార్ట్మెంట్స్ అయితే వచ్చినాయి. కింద వచ్చేసరికి ఇలా లోషన్స్, అండ్ దెన్ వెట్ వైప్స్, తర్వాత పౌడర్, క్రీమ్స్, అండ్ దెన్ ఆముదం, తర్వాత బాడీ లోషన్స్ అవన్నీ ఉంటాయి కానీ అవన్నీ ఏం పెద్ద యూస్ చేయమండి, రబ్బర్ బ్యాండ్స్. అండ్ దెన్ కింద వచ్చేసరికి అది కూడా కంపార్ట్మెంట్ బాక్స్, ఎప్పుడో డిమార్ట్లో కొనుక్కున్నాను. ఈ లాక్మే క్రీమ్ వచ్చేసరికి సౌమ్య యూజ్ చేస్తుందండి, ఫేస్ క్రీమ్. అండ్ దెన్ ఇక్కడ కింద వచ్చేసరికి నేను ఏమంటారు స్టెప్ పిన్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. స్టెప్ పిన్స్, తర్వాత మొబైల్ బాక్సెస్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడైతే. ఇదంతా మా డ్రెస్సింగ్ టేబుల్ అనమాట, డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ అనమాట. ఇంకా పైనంతా కూడా జ్యువెలరీ ఉంటుందండి పై ర్యాక్లో. ఈ కిందన వచ్చేసరికి కవర్స్ అవి పెడతాను. ఇంకా కింద వరకు ఒంగొని నేనేమి తీసుకోను అనమాట. ఇంకా అదిగోండి చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం జ్యువెలరీ ఉంటుంది. ఆ పైన ఏమో మిస్లీనియస్ అంటే ఏవో చిన్న ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి. మన స్పెట్స్, వాచెస్ అవన్నీ ఉంటాయి అన్నమాట పైన. అండ్ నేను ఇక్కడ చిన్నగా ఫ్లవర్ వాజ్ పెట్టుకున్నాను. అది వచ్చేసరికి నేను రాయల్ ఓక్లో కొన్నానండి ఆ ఫ్లవర్ వాజ్. అండ్ దెన్ ఆ పాట్ అదంతా. ఇదిగోండి నేను వేసుకున్న కార్డ్ సెట్ వచ్చేసరికి ఇదే అండి. నాకు వైట్ కలర్ ఆర్ క్రీమ్ కలర్, ఈ లైట్ కలర్స్లో ఎక్కువ అవుట్ఫిట్స్ ఉండవండి. మార్నింగ్ నేను కిట్టీకి వేసుకున్న ఆ చుడీదార్, అలాగే ఇప్పుడు వేసుకునే ఈ కార్డ్ సెట్, ఈ రెండే ఉన్నాయండి. వైట్ కలర్లో అసలు చాలా తక్కువ, ఎందుకంటే నేను అసలు వైట్ కానీ క్రీమ్ కానీ అసలు మెయింటైన్ చేయలేను. ఇదిగోండి గాజులు బాక్సులు అనమాట, ఇది గాజుల బాక్స్. అలాగే పైన నేను డ్రెస్కి మ్యాచింగ్లా ఉంటాయని వైట్ కలర్ క్రిస్టల్స్లో బ్యాంగిల్స్, అలాగే ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకున్నానండి. మార్నింగ్ కిట్టీకి వేసుకున్నప్పుడు మాత్రం ఇయర్ రింగ్స్ గోల్డేనండి, కానీ మెడలో మాత్రం ఆర్టిఫిషియల్ అనమాట. ఈ బాక్స్ వచ్చేసరికి ఐకియాలో తీసుకున్నానండి. నేను నా వాచెస్ అన్నీ పెట్టుకుంటాను. ఇలాగ మల్టీపర్పస్ కంపార్ట్మెంట్ బాక్స్ అనమాట. స్టిక్కర్ ప్యాకెట్స్ అలాగే వాచెస్ అయితే పెట్టుకుంటానండి, ఇంకా జ్యువెలరీ అదంతా. ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కూడా చాలా ఉంటాయండి, మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ బ్యాంగిల్స్కి వచ్చేసరికి రాడ్స్ పెట్టించుకున్నాను. ఇది ఎక్స్ట్రా బాక్స్ మళ్ళీ మేము వుడ్ వర్క్ చేయించుకుంటున్నప్పుడు మొన్న మధ్య మళ్ళీ చేయించుకున్నాం అనమాట ఈ బాక్స్ అయితే.
గాజులన్నీ పెట్టుకుంటాను. అలాగే ఇంకో బాక్స్ కూడా ఉంటుంది, అది కూడా గాజుల బాక్సేనండి. ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నానండి. బాయ్.